श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। నారద భక్తి సూత్రములు సూత్రం 7 నుంచి 10 వరకు చదువుదాం. సాన కామయమానా నిరోధ రూపత్వాత్ నిరోధస్తు లోక వేద వ్యాపారన్యాసః तस्मिन् अनन्यता तद्विरोधिषु उदासीनता अन्याश्रयाणां त्यागः అనన్యత. చాలా ముఖ్యమైనటువంటి సూత్రాలను మనం పోయిన క్లాస్లో వినటం ప్రారంభించాము. నారదులు వారు ఆ భక్తి యొక్క స్వరూపమును చెప్పిన తర్వాత ఆ భక్తిని పొందినటువంటి ఒక భక్తుడి యొక్క లక్షణములు ఎలా ఉంటాయి అనేవి వివరించిన తర్వాత 11 లక్షణాలను చూసాము. ఈ 7వ శ్లోకంలో మరలా ఆ భక్తి యొక్క స్వరూపమును చెప్పడం ప్రారంభించి ఈ భక్తిలో పరాభక్తిలో అద్వైత భక్తిలో కామం అనేటువంటిదే ఒక ఆశ అనేటువంటిదే ఉండదు. ఎందువలనంటే దాని స్వరూపమే త్యాగము కాబట్టి నిరోధిత్వాత్ అని చెప్పారు. ఈ త్యాగం అంటే సన్యాసం, సన్యాసం అంటే ఏ విధమైనటువంటి సన్యాసం? ఆ సన్యాసం అంటే బాహ్యమైన సన్యాసమా, ఆంతరిక సన్యాసమా? సన్యాసం అంటే భయపడాలా? గృహస్థులుగా ఉన్నవాళ్ళు ఎలా సన్యాసం తీసుకోవటం సాధ్యమవుతుంది అని ఇవన్నీ మనకు సందేహాలు వస్తాయి. వీటన్నిటి గురించి పోయిన సత్సంగంలో మాట్లాడాం. అప్పుడు కొన్ని విషయాలను మనం గమనించాము. సన్యాసం అంటే బాహ్యముగా వేషమును మార్చుకొని ఇల్లు వాకిలి వదిలి వెళ్ళటం కాదు. మానసికముగా సన్యాసం రినన్సేషన్ తోటి ఉండాలి, త్యాగబుద్ధితోటి ఉండాలి. ఈ త్యాగబుద్ధి అనేటువంటిదే మనుషుడికి తాను యొక్క అమృత స్వరూపమును తాను తెలుసుకునేందుగా చేస్తుంది. త్యాగేనైకే అమృతత్వ మానసుహు అని ఉపనిషత్తు చెప్తుందని ఇవన్నీ మనం గడిచిన సత్సంగంలో చూసాం. దాంట్లో ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పాం. ధర్మము, డ్యూటీని, బాధ్యతను భక్తిగా మార్చుకో. బాధ్యతను భక్తిగా మార్చుకో. డ్యూటీ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ యాజ్ డివోషన్. అప్పుడు నీకు అన్నీ భగవంతుడి కోసమే అని చేస్తున్నాను, భగవంతుడు ఇవన్నీ అని చెప్పినప్పుడు అక్కడ ఇంకా నిష్కామముగా చేయటం మొదలు పెడతావు. ఇక్కడ చూడండి, మొత్తం 5 స్టెప్పులుగా మన యొక్క ఈ ఆధ్యాత్మిక సాధన విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే సకామకర్మ లక్షణాభక్తి. సకామకర్మ లక్షణాభక్తి నెంబర్ 1. నిష్కామ కర్మ లక్షణాభక్తి నెంబర్ 2. ఇలా 1వ స్టెప్లో నుంచి 2వ స్టెప్కి వచ్చిన తర్వాత ఏకరూప లక్షణాభక్తి, ఏకరూప లక్షణాభక్తి. ఆ తరువాత బహురూప లక్షణాభక్తి. చివరికి జ్ఞాన లక్షణాభక్తి. ఆ జ్ఞాన లక్షణాభక్తి అరూప భక్తి, అద్వైత భక్తి. కాబట్టి
దీని స్వరూపం మొదట ఇలా అర్థం చేసుకోవాలి. ఇదంతా ఆత్మకు కామం లేదు, ఆత్మలో అసలు ఏ కోరికలు లేవు, ఆత్మకు అసలు ఏమీ అవసరం లేదు. కానీ ఈ జీవుడు అనుకుంటున్నటువంటి అహంకారానికే ఈ పాటలన్నీ పడుతున్నది ఇది. అందువలన 7వ సూత్రంలో అది చెప్పిన తర్వాత ఆ నిరోధిత్వాత్ అనేటువంటి దానికే ఇంకా కొంచెం అర్థాన్ని చెప్తూ, నిరోధం అంటే ఏమిటంటే లోకవేద వ్యాపారాలని సన్యసించుటమే నిరోధము అన్నారు. లోక వేద వ్యాపార న్యాసః నిరోధః అంటే నిరోధం అంటే అర్థం కాలేదేమో. జనరల్గా పతంజలి యోగ సూత్రాలలో చిత్తవృత్తి నిరోధ యోగా అని చెప్పబడుతుంది. మనసులో వచ్చే ఆలోచనలన్నిటినీ, వృత్తులనన్నిటినీ లేకుండా చేయటం, నిరోధించడమే యోగం అని. ఇక్కడ అలాంటి నిరోధం అని తీసుకోకూడదు. మనస్సు పనిచేస్తున్నది, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, నా చుట్టూ కుటుంబము, బాధ్యతలున్నాయి, మనుషులున్నారు. అది చిన్న కుటుంబమా, పెద్ద కుటుంబమా, లేక అసలు కుటుంబం ఉందా లేదా, ఇతడు బ్రహ్మచార్య, లేక వానప్రస్థుడా, లేక సన్యాస, ఏదైతే ఏమిటి, మనస్సు యొక్క స్థితి. మనస్సు యొక్క స్థితి, ఏ స్థితిలో ఆ మనస్సు ఉంది, అది సిద్ధ, అమృత, తృప్త, అవన్నీ చెప్పాం కదా అక్కడ. ఆ లక్షణాలన్నీ ఉంటే ఆ మనస్సు, అది ఎక్కడున్నాను పర్వాలేదు, ఎవరితోటి ఉన్నాను పర్వాలేదు, అది అప్పుడు ఆ భక్తిలోనే, ఆత్మ చింతనలోనే నిలుస్తుంది. అప్పుడు నిరోధం అంటే లోకవేద వ్యాపారముల నుంచి, అంటే అర్థం సెక్యులర్ అండ్ సేక్రెడ్ యాక్టివిటీస్లోనే మనస్సుని, కర్మలో మనస్సుని ఎక్కువగా పరిగెత్తనివ్వకు, ప్రవృత్తి మార్గంలో పోనివ్వకు, నివృత్తి చెయ్యి, నిగ్రహించు, అంతర్ముఖము చేయి ఒక అర్థం. లేక నిష్కామమని చెప్పాను కదా, ఆ నిష్కామముగా నువ్వు లోక వేద వ్యాపారాలు చేస్తున్నావు కూడా పర్వాలేదు, కానీ నిష్కామంగా చేయాలి. అందుకని ఇక్కడ న్యాస అంటే నిష్కామముతోటి చేయటమే న్యాసం, సన్యాసం. తప్పులేదు, నేనేమి ఆశించటం లేదు, నేనేమి కోరటం లేదు. ప్రహ్లాదుడు ఉదాహరణ చెప్పాను కదా ముందు క్లాసులో. ఇది చెప్పిన తర్వాత కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లోక వేద వ్యాపారం అంటే ఇంకా నేను మరి ఏ పూజ చేయొద్దా, అభిషేకం చేయొద్దా, లేక ఇంట్లో పనులు అవన్నీ లోక విషయాలు చేయొద్దని చెయ్యి, కానీ ఏ ఫలాన్ని ఆశించకు. దేవుడి దగ్గర నుంచి ఏ ఫలాన్ని ఆశించకు. నీ చుట్టూ ఉన్న మనుషులకు నువ్వేమి చేస్తున్నావు కూడా, కొడుకులో, కూతుళ్ళో, మనమడలో ఎవరి దగ్గర నుంచి ఏ ఫలమును ఆశించకు. వాళ్ళు ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, నాకు నచ్చినట్లుగా చేయాలి, నా ఆధ్యాత్మిక మార్గానికి వాళ్ళు ఉపయోగపడాలి, అట్లా ఆశించకు. ఆ తర్వాత చూస్తాం ఆ విషయం. వాళ్ళందరూ సహకరిస్తారని నువ్వు నమ్మకు. సహకరిస్తే మంచిదే, సహకరించకపోయినా మంచిదే. నువ్వు నీ మనస్సును ఎట్లా ఉంచుకోవాలనేటువంటిది ముఖ్యం. అందుకని నీ మనస్సు యొక్క శాంతి సుఖ రక్షణలను ఎవ్వరికి ఇవ్వకు, వాళ్ళ చేతుల్లో పెట్టకు. అర్థమైందా? కాబట్టి ఏం చెప్పాను ఇంకొకటి, సర్వం పరవశం దుఃఖం. నీ మనస్సు యొక్క శాంతి సుఖ రక్షణలను ఎదుటి వాళ్ళ చేతుల్లో పెట్టావు అంటే నీకు దుఃఖం గ్యారంటీ. నీ మనస్సును నువ్వు ఆత్మ చేతిలో పెట్టావంటే, ఆత్మముఖం చేశావంటే, అంతర్ముఖం చేశావంటే నీకు పరమశాంతి. సర్వం ఆత్మవశం సుఖం. కాబట్టి అది చెప్పి 9వ సూత్రంలో ఏం చూసాం, తస్మిన్ అనన్యత. ఇప్పుడు ఆ అనన్యత, ఇక్కడ అనన్యత అనేటువంటిది కొత్త పదాన్ని ఉపయోగిస్తున్నారు.
నిరోధ అనే పదానికి అర్థం చెప్పారు. మరలా ఆ నిరోధాన్ని ఇక్కడ ఇంకొంచెం మళ్ళీ వివరించి చెప్తున్నారు. ఆ ఆత్మయందు, ఆ పరమాత్మయందు అచంచలమైన ఏకాంతమైనటువంటి భక్తి ఉండాలి. ఏకాంత చింతన, అనన్య చింతన, మరొకటి అనేది లేనటువంటి చింతన. దానికి విరోధముగా ఎవరైనా నీకు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, పరిస్థితులు కానీ అవన్నీ విరోధముగా ఉంటే, చెప్పాను కదా ఇప్పుడే, అన్నీ అనుకూలంగా ఉంటాయని అనుకోకు. అన్నీ అనుకూలంగా ఉండటానికి నీ చేతుల్లో లేదు. కాబట్టి కొంచెం విరోధమైనటువంటివన్నీ వస్తుంటాయి. ఆ విరోధముగా ఉన్నటువంటివి నీకు సహకరించనట్లుగా ఉండే పరిస్థితులు, మనుషులు, వాటినన్నిటి నుంచి అవి ఉన్నా కూడా వాటిని నిర్లక్ష్యం చేయి. ఇండిఫరెంట్గా ఉండు, ఉదాసీనుడుగా ఉండు. అంటే వాటిని మార్చాలని ప్రయత్నం చేసి నీ మనస్సుని టెన్షన్ చేసుకొని నువ్వు దుఃఖపడకూడదు. వాళ్ళకి చెప్పి చూస్తాను, వాళ్ళకి మార్చి తీరుతాను అని చెప్పి ఇట్లా ఏమీ పట్టుదల పట్టకు. ప్రార్థన చెయ్యి. భగవంతుడు మారుస్తే మారుస్తాడు, మారకపోయినా నాకు తెలియదు. ఇటువంటి పరిస్థితిలో ఈ మనుషుల మధ్య నేను తట్టుకొని నిలుచొని నా లక్ష్యాన్ని, నా మార్గమును వదలకుండా, దాంట్లోంచి డివేట్ అవ్వకుండా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థన మాత్రం చెయ్యి. అది మంచిది, నీ మనసుకు శాంతిగా ఉంటుంది. అందుకని మా అత్తగారిని మారుస్తాను, మా హస్బెండ్ని మారుస్తాను, వైఫ్ని, ఎవరు మార్చలేరండి. వాళ్ళకి అంటూ ఒక కాలం రావాలి, వాళ్ళకి అంటూ ఆ పుణ్యం ఫలించాలి, ఈశ్వరుడి అనుగ్రహం రావాలి, వాళ్ళలో నుంచే వాళ్ళకి ఆత్మ అనుగ్రహం రావాలి. వచ్చినప్పుడు వాళ్ళు వింటారు, విని అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకొని మారుతారు. మరి ఏమి నేను మంచే చెప్పకూడదా అంటే చెప్పి వదిలేసేయి. చెప్పకూడదని చెప్పలే, పిల్లలకి చెప్పాలి మంచిది, మన భార్యకి భర్త చెప్పాలి, భర్తకి భార్య చెప్పాలి, చెప్పచ్చు. నేను ఇంక చెప్పడం అంటే అది టీచింగ్ అని చెప్పి వాళ్ళకి పదే వాళ్ళ నెత్తి మీద రుద్దుతూ ఉంటే వాళ్ళకి చిరాకు వస్తుంది, మన మీద ఇష్టం పోతుంది, మనల్ని గురించి విసిగించుకుంటారు. ఆ పరిస్థితిని తీసుకురా. నీకు నువ్వు ఉదాసీనుడుగా ఉండు, మౌనముగా ఉండు, ఇండిఫరెంట్గా ఉండు. ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు, అంతకంటే ఇంకా చెప్పకూడదు. అప్పుడు చెప్పకుండా కానీ నీ మనసులో పెట్టుకొని కూడా నువ్వు దాన్ని గురించి బాధపడుతూ దుఃఖపడకూడదు, డిప్రెస్ అవ్వకూడదు. ఉదాసీనుడుగా ఉండంటే ఇండిఫరెంట్గా ఉండు, జస్ట్ వాచ్ ఇట్, సాక్షిగా ఉండు అని అర్థం. ఇక్కడ అదొకటి. మరొక యాంగిల్లో చెప్తాను ఏమిటంటే, తద్విరోధ అంటే నీ భక్తి ఉన్నతి కోసం, నీ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, నీ మార్గంలో నువ్వు ఎన్నుకున్న లక్ష్యాన్ని చేరటానికి ఈ మధ్యలో ఏవైనా అడ్డంకులుగా వస్తే విరోధం. అడ్డంకులు అంటే చెప్పాను ఇప్పుడు కొన్ని. కానీ దానికి ఏదైనా విరోధంగా ఉన్నాయంటే నీ అలవాట్లు, నీ పొరపాట్లు ఏవైనా సరే అవన్నిటి నుంచి ఉదాసీనుడుగా ఉండు. వాటిల్లో అవి నీ దగ్గరికి చేర నీకు. కాబట్టి నెవర్ కాంప్రమైజ్ అబౌట్ యువర్ గోల్. అర్థమైందా? నెవర్ కాంప్రమైజ్ అబౌట్ యువర్ గోల్. దీంట్లో కాబట్టి 9వ మంత్రంలో ఏం చూస్తున్నాం? తద్విరోధిషు ఉదాసీనత. అక్కడ మొన్న చెప్పేటప్పుడు ఆ భక్తుడు యొక్క లక్షణాలు భాగవతంలో ఎలా చెప్పబడినాయి, కపిల మహాముని వాళ్ళ అమ్మైనటువంటి దేవహూతికి ఎలా ఉపదేశం చేశారని చెప్తూ ఆ శ్లోకాన్ని 1-2 జ్ఞాపకం చేశాను.
దాంట్లో ఒక శ్లోకం అర్చా విడంబనమని చెప్పాను కదా, ఆ శ్లోకాన్ని చదువుతాను. ఏమంటున్నాడు భగవంతుడు అక్కడంటే, అమ్మా చూడు, భక్తి అనేటువంటిది అందరినీ ప్రేమించడం, అందరిలో నన్ను ఆత్మరూపముగా దర్శించడం. అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితః సదా. నేను అన్ని జీవరాశుల యందు ఆత్మస్వరూపముగా అన్నిట్లో నెలకొని ఉన్నాను. నేనే ఆక్రమించి వాళ్ళ హృదయాల్లో ఆత్మగా ఉన్నాను. ఎల్లప్పుడూ అన్నిటి యందు సర్వదా సర్వత్రా అని చెప్పి, కానీ అటువంటి నన్ను అంటే ఆత్మను తమవజ్ఞాయ మాం మర్త్యః కురుతే అర్చా విడంబనం. అటువంటి హృదయంలో నివసిస్తున్నటువంటి పరమాత్మనైన నన్ను, ఆత్మను వాళ్ళు నిర్లక్ష్యం చేసి, అవజ్ఞాయ నిర్లక్ష్యం చేసి, అవమానించి, గమనించకుండా, గుర్తించకుండా ఈ జనులు లోకంలో, ఈ మనుషులు ఏం చేస్తారు? అర్చా విడంబన మాత్రం చేస్తుంటారు. అంటే ఏంటి? గుళ్ళకి వెళతారు, గోపురాలు దర్శిస్తారు, గుళ్ళల్లో పెద్ద పెద్ద ఇవన్నీ సమర్పిస్తారు, వస్త్రాలు, ఆభరణాలు, ప్రసాదాలు అన్నీ డాంబికంగా లోక పొగడ్తల కోసం. ఆ అర్చా విడనం అంటే ఏంటి? అర్చామూర్తిగా ఉన్నటువంటి నా గుళ్ళల్లో అర్చామూర్తి అంటే మనుషుడు తయారు చేసి పెట్టినటువంటి ఆ విగ్రహాలు, లోహ విగ్రహాలు, రాతి విగ్రహాలు, మట్టి విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ లోయర్ స్టెప్లో మనిషికి ఒక ఆలంబన కోసం చెప్పినవి. వాటికి చేస్తాడు. కానీ ప్రాణులు బయట ఆకలితో ఉంటే కొన్ని జంతువులకో, జీవరాశులకో, ఆకలితో కష్టపడే మనుషులకు, వాళ్లకు అన్నం పెట్టడు, వాళ్ళని కొంచెం ఏదైనా సహాయం చేద్దామని అనుకోడు. కానీ ఈ అర్చా విడంబన మాత్రం బాగా చేస్తాడు. అలా ఎవరైనా చేస్తుంటే, అమ్మ వాళ్ళ మీద వాళ్ళు నాకు నచ్చరు, వాళ్ళు అసలు నిజమైన భక్తులే కాదు అని చెప్పి క్లియర్గా చెప్తాడు భగవంతుడు కపిల గీతలో. సరే, ఆ తర్వాత 10వ మంత్రాన్ని మనం వింటున్నాం. దాన్ని ఇంకా కొంచెం విశ్లేషణం చెయ్యాలి. ఒక్కొక్క పదాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. ఇప్పుడు అనన్యత అని చెప్పినటువంటి ఆ పదం 9వ మంత్రంలో, సూత్రంలో దానిని ఇక్కడ వివరిస్తున్నారు 10వ సూత్రంలో. అనన్యత అంటే ఏంటో తెలుసా? అన్యమును ఆశ్రయించకుండా ఉండటమే, అన్యమునన్నిటినీ త్యాగము చేయటమే అనన్యత. అంటే ఏంటి? మరొకటి ఈ ఆత్మను తెలుసుకోవడం తప్ప, ఈ పరమాత్మ స్వరూపమును నేను అని తెలుసుకోవడం తప్ప మరొకటి చేయవలసింది ఏమీ లేదు, మరొకటి సాధించవలసింది ఏమీ లేదు. అందుకని అన్యమనేది ఏది ఆశ్రయించకుండా ఉండటం, అన్యాశ్రయాణం త్యాగ. అంటే ఏంటి? నాకు ఈ గ్రహాలకి ఏదైనా శాంతి చేస్తే నాకు మేలు జరుగుతుంది, లేక ఈ కొంచెం దాన ధర్మాలు చేస్తే నాకు పుణ్యం వస్తే నాకు మేలు జరుగుతుంది. ఇవన్నీ కూడా మనిషిని ఒక సన్మార్గంలో పెట్టడానికి చెప్పారే కానీ పుణ్యమును సంపాదించుట చేత మనిషికి జ్ఞానము రాదు, జ్ఞానము రాకపోతే మోక్షము రాదు. అప్పుడు ఆ జ్ఞానమునకు మనకు ఈ శుద్ధమైన భక్తి కావాలి. నువ్వు మరి వేరే వాటిని ఆశ్రయించకూడదు. దీనికి కొన్ని కొటేషన్లు చెప్తాను నేను. ఎక్కడెక్కడంతా ఈ అన్యాశ్రయాణం త్యాగ అంటే ఏమిటి, దీన్ని కొంతమంది ఎట్లా తప్పుగా అర్థం చేసుకున్నారు,
ఈ ద్వైత భక్తిలో ఉండేటువంటి వాళ్ళు దీన్ని ఎలా చెప్తారు? మొదట భగవద్గీతలోనే 9వ అధ్యాయంలో భగవంతుడు చెప్పిన ఒక ముఖ్యమైన శ్లోకం ఉంది. అది అందరికీ ఫెమిలియరే. విష్ణు సహస్రనామం చదివేటప్పుడే దాంట్లోనే దీన్ని ఆర్డర్లో చేర్చారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అందరు వినుంటారు, అందరికీ తెలిసి కూడా ఉంటుంది. అక్కడ అనన్య చింతన, ఎవరైతే నన్నే చింతిస్తూ ఏ జనులైతే నన్ను ఉపాసిస్తారో, పూజిస్తారో, భజిస్తారో అటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలను నేను చూసుకుంటాను అన్నాడు భగవంతుడు. యోగం అంటే వాళ్ళకి కావలసిన అవసరమైన విషయాలు. క్షేమము అంటే ఆ ఉన్న వాటిని, వాడికి పొందిన వాటిని రక్షించే బాధ్యత కూడా నాది. కావలసినవి ప్రొవైడ్ చేసే బాధ్యత, ఆ ప్రొవైడ్ చేసిన వాటిని అతడిని నా వైపుకి తీసుకొచ్చేందుకు ఆ మార్గంలో ఏ అడ్డంకులు రాకుండా అతన్ని రక్షించేటువంటిది నా బాధ్యత. సో లేని దాన్ని ఇస్తాను, ఇచ్చిన దాన్ని కాపాడుతూ నేను రక్షిస్తాను. యోగం అండ్ క్షేమం అని చెప్పి అక్కడ భగవంతుడు ప్రామిస్ చేశాడు, వాగ్దానం అది. అప్పుడు అనన్య అని చెప్పినప్పుడు అక్కడ కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి కృష్ణుడి మీద మాత్రమేనా ఈ భక్తి అంటే? నామరూపాలతో వచ్చినటువంటి ఆ అవతార పురుషుడైనటువంటి మాయిక శరీరముతో వచ్చినటువంటి మాయిక ఈశ్వర, అదే అనన్యాశ్చింతయంతో మామంటే. ఇప్పుడు కృష్ణ భక్తులు, వైష్ణవ భక్తులైన వాళ్ళు ఏంటంటారంటే, అవును మరి చూశారు, అనన్యాస్, వేరే ఏ దేవతని ఎవరిని పూజించకూడదు, శివుణ్ణి కానీ మరి దేవిని కానీ అని చెప్పి కొంచెం పిడివాదముగా ఫెనటిక్గా మాట్లాడతారు, అలా అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ అది కాదు అర్థం. అన్యం అంటే ఆత్మ కంటే మరొకటి ఏది లేదు సత్యమైనది. ఆత్మ అని చెప్పండి, పరమాత్మ చెప్పండి, వేరే మరొకటి లేదు. కాబట్టి అది నేను గుర్తించాలి. ఆత్మ అనుభవం అందరికీ ఉంది. ఎందువల్లంటే అందరు ఆత్మే కదా. నేను నేను అని అందరు అంటున్నాం కదా. కానీ ఆత్మ జ్ఞానం లేదు. అంటే ఏంటి? నేను ఆత్మనే అయ్యుండి కూడా ఆత్మను నేను అనే జ్ఞానం లేకుండా పోయింది. అప్పుడు ఆ జ్ఞానాన్ని పొందటానికే ఈ ప్రయత్నమంతా, ఈ శాస్త్రమంతా, ఈ ఉపదేశమంతా కూడా. కాబట్టి అలాగే మరొక అధ్యాయంలో ఈ భగవంతుడు ఏం చెప్పాడంటే, ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభం పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఎవరైతే ఇలా చలించనటువంటి, ఏకాగ్రమైనటువంటి, ఏకాంతమైనటువంటి, వేరే దేనిని ఆశ్రయించకుండా ఉండేటువంటి ఇటువంటి భక్తితోటి నన్నే స్మరిస్తూ నిత్యశః ఎల్లప్పుడూ ఉంటారో వాళ్ళకి నేను చాలా సులభంగా లభిస్తాను అని చెప్పన్నాడు. ఇవన్నీ కృష్ణుడు అవతారం ఆ భగవద్గీతలో చెప్పిన శ్లోకాలు. ఇక్కడ అహం అనే పదాన్ని భగవంతుడు ఎక్కడెక్కడైతే మయి, నాయందు, మమ, నా చేత, నాకు అంటున్నాడంటే అక్కడ ఆ మాయిక శరీరంతో వచ్చినటువంటి మాయా మానుష వేషధారి ఆ రూపము, ఆ ఏకరూపం, అది మాత్రమే సత్యము కాదు. అక్కడ కృష్ణుడు చెప్పే నేను, నాది, నాయందు అనేటువంటిది ఆత్మని తీసుకోవాలి. ఆత్మని తీసుకోవాలి. అక్కడ కూడా ఆ ఆత్మ అనేటువంటిది ఆ ఫస్ట్ పర్సన్ అన్నీ కూడా ఆ విభక్తులు నేనుగా చెప్పుకోవాలి, నాకు కలుపుకోవాలి, నా మీద కల్పించుకోవాలి. మమ
నా యొక్క మయి నాయందు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఆత్మచింతన, ఆత్మలో, ఆత్మకు, ఆత్మచే, ఆత్మ కోసం అని వస్తుంది. మరొక కాంప్లికేటెడ్ శ్లోక ఉంది. ఇది సహజంగా భక్తి శాస్త్రంలో, భక్తి ఉపన్యాసాలు, వీళ్ళందరూ ద్వైత భక్తిలో వాళ్ళందరూ కూడా దీన్ని వాళ్ళకు అనుగుణంగా చెప్పి ఏకరూప భక్తిలోనే, లేక ఒకే దేవుడు ఆయన్నే పట్టుకుని ఉండాలి, లేకపోతే నువ్వు నష్టపోతావు, నీకు ఆ లోకం, ఆ దేవుడు దొరకడు, స్వర్గం దొరకదు, లేక అదే వైకుంఠం దొరకదు, లేక కైలాసం దొరకదని ఇలా చెప్పడానికి వాళ్ళు ఒక శ్లోకాన్ని ఇక్కడ భగవద్గీతలో చెప్పిందే దీంట్లో ఒక పదం చేత దాన్ని అట్లా అర్థం చెప్పి మనల్ని భయపెడతారు. ఏమిటి ఆ శ్లోకం? ఇది 13వ అధ్యాయంలో వస్తుంది, 10వ శ్లోకంగా. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది. నేను చెప్పిన ఈ ఉదాహరణం శ్లోకాలన్నీ కూడా రిఫరెన్స్ అన్నిట్లో అనన్య అనే పదం వస్తున్నది. అందుకనే వీటిని తీసుకొని మీకు రిఫర్ చేస్తున్నాను. మయి నాయందు అనన్యయోగేన, అనన్యయోగేన, అనన్యభక్తేన, అనన్యమైనటువంటి అంటే చాలా వేరే ఇంక దేనికి ముఖ్యత్వం ఇవ్వకుండా దేనిని వాళ్ళ హృదయంలో నాకే స్థానమునిచ్చి అవ్యభిచారిణి భక్తి. ఈ పదం చాలా తప్పుగా అర్థం చేసుకుంటేందుకు లీడ్ చేస్తుంది. దీంట్లోంచి మంచి అర్థము తీసుకోవచ్చు. వ్యభిచారిణి భక్తి అంటే చంచలమైన భక్తి. అవ్యభిచారిణి, వ్యభిచారం అంటే చంచలం. 10 మంది 10 చోట్లకి 10 వైపులకి దృష్టి వెళుతుంది చూడండి, దాన్ని వ్యభిచారం అంటారు. అవ్యభిచారిణి భక్తి. సో భక్తి వ్యభిచారం అట్లా 10 వైపులకి వెళ్ళేట్లుగా ఉండకూడదు, అది ఏకాంతముగా ఒకవైపుకు ఉండాలి అని అర్థం. ఈ పదాన్ని తీసుకొని మనకు ఈ లైనే ముఖ్యం. చూసారా, కృష్ణుడు చెప్పాడు, కృష్ణుడు తన మీద తప్ప మరి దేని మీద కూడా భక్తి ఉంటే అది వ్యభిచార భక్తి అవుతుంది, వ్యభిచారంతో సమానమవుతుంది. కాబట్టి నీకు గోలోకము దొరకదు, కృష్ణలోకము దొరకదు, వైకుంఠము దొరకదు. అది మాత్రమే కాదు, నువ్వు ఇంకా వాదించి ఏదైనా అట్లా ఇట్లా అన్నావంటే కొంతమంది ఆ కృష్ణ భక్తులు పిడివాదంతో చెప్తున్నట్లు నీవు నరకానికే పోతావు, నీకు పాపం వస్తుంది అని కూడా చెప్తారు. ఇతర మతాల వాళ్ళు చెప్పేది అది. కానీ మన మతంలోనే ఈ సనాతన ధర్మానికి చెందిన వాళ్ళే ఇలా కొంతమంది ఉన్నారు. వీటన్నిటిలోంచి తప్పించుకొని సరి అయినటువంటి మార్గానికి రావాలంటే చాలా కష్టం. నారద భక్తి సూత్రాల్ని ఈ విధంగా విని అర్థం చేసుకోవాలంటే చెప్పాను కదా, సాధారణమైన భక్తి ఉపన్యాసాలు కానీ భక్తి గ్రంథాల్లో కానీ వాళ్ళెవరు అసలు ఈ నారద సూత్రాల భక్తి సూత్రాలని ఇలా వివరించి ఏకభక్తి, ఇది అరూప భక్తి, అద్వైత భక్తి అని ఇట్లా చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి చెల్లదు. అక్కడ వచ్చే వాళ్ళందరూ ఈ నామరూప సంకీర్తనలు వీటి కోసం వస్తారు. అందుకని వాళ్ళకి ఆ రూపం ముఖ్యం, ఆ నామం ముఖ్యం, ఆ భజనలు ముఖ్యం. వాళ్ళకి జ్ఞానం ముఖ్యం కాదు. కాబట్టి చెప్పకపోతే పర్వాలేదు, కానీ భయపెట్టకూడదు, దీన్ని తప్పుగా ఎక్స్ప్లెనేషన్ చేయకూడదు. వ్యభిచార భక్తి అన్నారు. అందుకని నువ్వు కృష్ణుడంటే కృష్ణుడినే పూజించు, శివుడు ఆలయానికి వెళ్ళకూడదు, శివ పదమే చెప్పకూడదు. ఇలా శివ వైష్ణవ భేదాలతో చాలా కొట్లాటలు, చాలా భేదాలు, పొరపాట్లు జరిగినాయా లేవా? చరిత్రలో ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా ఇంకొక రూపంలో ఉన్నాయి. కాబట్టి అట్లా ఒక నామరూపాన్ని తీసుకొని ఫెనటిక్
డివోషన్ని పెంచకు. ఇది ఇతర మతాల వాళ్ళు చేస్తున్నటువంటి పని. కానీ సనాతన ధర్మం ఈ శాస్త్రాలను చక్కగా వింటే మనం వెరైటీ ఉంది ఇక్కడ. కృష్ణుడిని పూజించు, కృష్ణుడిని పూజించేవాడు కృష్ణుడిని పూజించటం, కృష్ణుడిని ఆరాధించటం. కానీ కృష్ణుడిని ఆరాధించాలని చెప్పి మాట్లాడితే తప్పు. ఇతరులు చేసేది కరెక్ట్ కాదు, ఆ దేవుడు ఇట్లా అని ఏదైనా నువ్వు వేళ్ళెత్తి చూపించి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడితే అది తప్పు. ఇప్పుడు మనం ఏం చెప్పట్లేదుగా, కృష్ణ భక్తులు మంచిదే, గుడ్, కృష్ణుని ఆరాధించు. కానీ శివుణ్ణి ఆరాధిస్తే తప్పు. శివుణ్ణి ఆరాధిస్తే నీకు స్వర్గం రాదు, లేక వైకుంఠం రాదు అని అంటే అది తప్పు. అలా మాట్లాడకూడదు. ఇలా శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. భాగవతంలోనే 2-3 చోట్ల పరమాత్ముడే, విష్ణువే, నారాయణుడే సాక్షాత్తుగా చెప్పాడు, శివుడికి నాకు భేదం లేదు. ఇలా భేదం ఉందని చెప్పి అనేక దేవతల వలన ఆ భేదాన్ని చూసేవాడు నిజంగా భక్తుడు కాడు. మరి ద్వైతంలో భేదభక్తే కదండి. ఎంతవరకు అది పోట్లాటలు రక్తపాతాలు ఎంతవరకు కూడా తీసుకెళ్తుంది ద్వైత భక్తి. ఏంటంటే అక్కడ వెనక జ్ఞానం లేదు, సరి అయిన అర్థం అక్కడ వాళ్ళకి తెలుసుకోలేదు, తెలియలేదు. సరే, అందుచేతనే 7వ అధ్యాయంలో భగవంతుడు ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం మనం? అనన్యత అంటే ఏమిటి? ఆత్మ జ్ఞానము తప్ప, ఆత్మ జ్ఞానం అంటేనే పరమాత్మ జ్ఞానం. ఆత్మ మీద భక్తి తప్ప, అంటే పరమాత్మ మీద భక్తి. ఆ పరమాత్మ అనేటువంటిది నామరూపాలు లేవు. నామరూపాలు ఇస్తూ వస్తుంటే 33 కోట్ల దేవతలు, 3 కోట్ల దేవతలు ఉన్నారు. అందుకని భగవంతుడు ఈ జ్ఞానముతో కూడినటువంటి ఆ భక్తుడు ఉన్నాడు, చూసావా? ఆ భక్తుడు నిజమైన భక్తుడని చెప్పి భగవంతుడే 7వ అధ్యాయంలో చెప్పాడు. జ్ఞాన విజ్ఞాన యోగంలో 4 రకాల భక్తులు ఉన్నారు. ఆర్త, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. ఈ ఏకరూప భక్తి, ఈ కృష్ణ భక్తులే, కృష్ణుడే నిజమైన దేవుడు, ఇట్లా చెప్పే శివుడే నిజమైన దేవుడు, ఇలా చెప్పే ఈ భావం, ఈ అభిప్రాయం ఈ మనుషులు ఉన్నారు చూసారా, వాళ్ళు ఈ అవ్యభిచార భక్తి అంటే ఏంటంటే వాళ్ళ దృష్టిలో ఈ ఆర్తభక్తుడుగా ఉండాలి, అర్థార్థి భక్తుడుగా ఉండాలి. వీరిద్దరినే తీసుకొని వాళ్ళు మాట్లాడతారు. కానీ మనం చెప్పేది అర్థం కాదు, అది మాత్రం. మరి మిగతా 2 ఏమైంది? భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు కదా, జిజ్ఞాసు భక్తుడు, జ్ఞాని భక్తుడు. వాళ్ళిద్దరిని మనం దృష్టిలో పెట్టుకొని ఈ భక్తి అవ్యభిచారిణి భక్తి అని చెప్తాం. అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు చూడు అర్జున, తేషాం జ్ఞాని నిత్యయుక్తః. ఆ నలుగురులో జ్ఞాని నిత్యముగా నాయందే నన్నే స్మరిస్తూ నా కోసమే ఉంటూ ఏకభక్తిర్విశిష్యతే. ఆ జ్ఞానికుండే భక్తి నిజమైన ఏకభక్తి, అది సుప్రీం, అది చాలా గొప్పది. అటువంటి జ్ఞాని ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. ఆ జ్ఞానికి నేనంటే ఎంతో ప్రేమ. జ్ఞానికి అదేవిధంగా ఎందువలన నన్ను చక్కగా నేనంటే ఎవరిని అర్థం చేసుకున్నాడు. నామరూపాలకు నియమితమైన వాడిని కాను నేనని తెలుసుకున్నాడు. దేశకాలములకు నియమితం కాని వాడినని నన్ను తెలుసుకున్నాడు. కాబట్టి అతడికి నేనంటే ఎంతో ఇష్టం. కాబట్టి ఆటోమేటికల్లీ అతడంటే కూడా నాకెంతో ఇష్టం. ఏం చెప్పాడు? జ్ఞాని. ఆ భక్తి, ఆ జ్ఞానికి ఉండే భక్తి నిజమైన ఏకభక్తి. ఎందుకంటే ఏకమే
ఆ ఏకం ఏమిటి? ఆత్మ ఏకం. నామరూపాలు అవతారాలు ఏకం కాదుగా, అనేకం ఉన్నాయిగా. భక్తి చేసే పద్ధతులు అనేకం ఉన్నాయిగా. పుణ్యక్షేత్రాలు అనేకం ఉన్నాయిగా. గుళ్ళు గోపురాలు అనేకం ఉన్నాయిగా. ఈ అనేకమన్నీ కూడా దేని గురించి చెప్తున్నాయి? అనేకం అనేటువంటిది ఎందుకంటే ఇంతమంది మనుషులు ఉన్నారు కదండి, ఇంతమంది జీవులకి మరి అనేకం చూపించి నువ్వు ఇది పట్టుకొనిరా, నువ్వు ఇది పట్టుకొనిరా, నువ్వు ఆ రోడ్లో రా, నువ్వు ఈ రోడ్లో రా అని అందరూ ఇక్కడికే రావాలి. అది మారదు, ఆ ఒకటి మారదు. అందుకని ఏక ఇలా చెప్పి అప్పుడు అనన్యత అంటే ఏమిటంటే, మొదటి సూత్రాల్లో చూసినట్లుగా సిద్ధ అంటే సాధకుడు, సాధన, సాధ్యం మూడుండవు. సాధ్యం మాత్రమే ఉంటుంది. ఆ సాధ్యం మాత్రమే తానైపోతాడు కాబట్టి సిద్ధుడు. దీన్ని మరొక విధంగా చెప్తాను. భక్తుడు, భక్తి మార్గము అంటే భక్తి చేసే విధానం భక్తి, భగవంతుడు మూడు ఉండవు, కలిసిపోతాయి. భక్తుడు ఉండడు, భక్తి చెయ్యటం ఉండదు. ఏమవుతుంది? భగవంతుడే తాను భగవత్ స్వరూపమే. కానీ ఈ చిన్న ఉపాధి శరీర మనోబుద్ధులలో నేను వ్యక్తమవుతున్నాను ఆత్మరూపంగా. ఇక్కడ జీవుడు అనేటువంటి వాడు, అభిమానపడేవాడు, అహంకారపడేవాడు, నకిలీవాడు. అది నిజము కాదు. అది నిజం అనుకున్నప్పుడు నువ్వు సంసారి అయిపోతావు. దుఃఖం నీకు గ్యారంటీ అవుతుంది. నువ్వు అవి కాదని తెలుసుకున్నావంటే నువ్వు పరమాత్మ స్వరూపుడవే, యు ఆర్ డివైన్ అని తెలుసుకున్నావంటే నువ్వు ఆనంద స్వరూపుడివి. నీకు సంసారమే లేదు, దుఃఖం లేదు. కాబట్టి ఇది తెలుసుకోకుండా ఒక మనిషికి దుఃఖం అంతా పోయిందని చెప్పలేము. రానే రాదు మొదట. అర్థమైందా? కాబట్టి భక్తుడు, భగవంతుడు, భక్తి అనేది ఈ ద్వైతం అనొచ్చు, లేకపోతే త్రిపుటి అంటారు దీన్ని. ఇట్లా మూడు చెప్తున్నాను చూసారా, త్రిపుటి. సాధన, సాధకుడు, సాధన, సాధ్యం మూడు ఉండవు. ఆ త్రిపుటి అనేదే ఉండదు. అన్నీ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కలిసిపోతాయి, మర్జ్ అవుతాయి. ఎట్లా? నిద్రలు లాగా. నిద్రలో ఏమవుతున్నది? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కలిసిపోయింది. కాబట్టే అఖండముగా ఉన్నాను, కాబట్టే ఆనందంగా ఉన్నాను, కాబట్టే అభేదముతో ఉన్నాను. భేదము లేదు కాబట్టే కదా ఆనందం. భేదం ఉంటే ఆనందం ఉంటుందా? ప్రూఫ్ ఏంటి? మన నిద్రనే. కాబట్టి ఇక్కడ అనన్య భక్తులు అంటే జిజ్ఞాసు జ్ఞాని భక్తులు మాత్రమే. అర్థమైందా? ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు ఇవన్నీ పోయిన సత్సంగంలో చెప్పిన సూత్రాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అవన్నీ చాలా ముఖ్యం కాబట్టి ఇప్పుడు 11వ సూత్రంలో అనన్యత అనేటువంటి అది ఇక్కడ 10లో చెప్పారు. 11వ సూత్రంలో మరల ఉదాసీనత అంటే ఏమిటి అని, అక్కడ ఉదాసీనత అనే ఒక పదాన్ని వాడారు కదా. చూడండి, ఒక్కొక్క పదం ఎంతో ముఖ్యం కాబట్టి ఆ పదాన్ని మళ్ళీ తీసుకొని దానికి వివరణ ఒక సూత్రాన్ని ఇస్తున్నారు. ఆల్రెడీ అక్కడ చెప్పానే, ఏంటది? లోక వేదేషు తదనుకూలాచరణం తద్విరోధిషు ఉదాసీనత. ఉదాసీనత బీయింగ్ ఇండిఫరెంట్, పట్టించుకోకుండా, దేనికి అంటకుండా, అదే సమయంలో పట్టించుకోకుండా ఉండేటువంటి అది నిర్లక్ష్యమని కాదు. నిర్లక్ష్యము చేత నేను అట్లా లేను, నా చేతుల్లో లేదది, నేను దాన్ని మార్చక్కర్లేదు,
అది నాకు అనుకూలంగా లేదు, నా మార్గంలో నా భక్తిని పెంపొందించుకునేందుకు అది ఉపయోగపడట్లేదంటే దానికి దూరంగా ఉండటం. సో లోకవేద లోకవేదేషు వ్యాపారములని ముందు చెప్పారు కదా. వాటిల్లో అన్నిటిని నువ్వు వదిలేయక్కర్లేదు ఒకేసారి. ఏది వదిలేసేయాలి, ఏది ఉంచుకోవాలి అంటే నీకు ఆ కామన్ సెన్స్ ఉండాలి. లోకవేదేషు ఈ భక్తికి, ఈ మార్గానికి, ఈ అనన్యతా భక్తికి, సింగిల్ మైండెడ్ ఇదికి అనుకూలంగా ఏవైతే ఉంటాయో వాటిని ఆచరణం చెయ్యి. దానికి విరోధముగా విరోధముగా ఉన్నటువంటి వాటి నుంచి ఇండిఫరెంట్గా దూరంగా ఉండు అనేది ఉదాసీనత అంటే ఏంటంటే ఇది. అందరికీ సెక్యులర్ యాక్టివిటీస్, రిలీజియస్ యాక్టివిటీస్ ఉంటాయి. మనం నాస్తికుని గురించి మాట్లాడలేదండి ఇక్కడ, ఆస్తికుడైన వారిని గురించి మాట్లాడుతున్నాం. నాస్తికుడికి ఇవెందుకు ఈ విషయాలు, భగవంతుడు లేడు, భక్తి లేదు, మోక్షం లేదు, ఏముండవు. వాళ్ళకు కేవలం ఈట్, డ్రింక్ అండ్ ఎంజాయ్ అండ్ డై, అదే వాళ్ళ యొక్క సిద్ధాంతం. కానీ మనం ఆస్తికుల గురించి చెప్తున్నాం, సనాతన ధర్మీయుల గురించి చెప్తున్నాం. వేదాన్ని నమ్ముతాము, భగవంతుడిని నమ్ముతాము, శాస్త్రాన్ని నమ్ముతాము, మన సనాతన పరంపర నమ్ముతాం. సో లోక వేదేషు తదనుకూలానుచరణం, తద్విరోధిషు ఉదాసీనంగా ఉండాలి, ఇండిఫరెంట్గా ఉండాలంటే అర్థమైందా? ఇప్పుడు ఇది చెప్పారు. ఇక్కడ తద్విరోధిషు ఉదాసీనత, ఇట్లా ఉండకపోతే ఏమవుతుందంటే మనము మన మార్గంలో ముందుకు వెళ్ళలేం. ఇప్పుడు 9వ సూత్రంలో చెప్పినటువంటి ఉదాసీనత అనే పదానికి ఇక్కడ అర్థం చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి మనకు అర్థం కావాలంటే అనుకూలమైన దాన్ని నువ్వు ఆచరించు, అది శాస్త్రంలో చెప్పబడింది అని చెప్పి అన్నిటినీ ఆచరించక్కర్లేదు. ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది మీకు. ఏం చెప్పారు? లోక వేదేషు, అనుకూలంగా ఉండాలి. అది లోకంలో ఇది నియతి, దాని తీరింత ఇట్లా ఉండాలి, ఇది శాస్త్రం చెప్పిన ఇంజంక్షనే. ఉదాహరణకి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనేటువంటిది ఉపనిషత్తు ఇస్తున్నటువంటి డిక్టం. తల్లి దైవము, తండ్రి దైవము, గురువు దైవము, అతిథి కూడా దైవము, అది డిక్టం. డిక్టం అంటే ఇది, దిస్ ఈజ్ ద సత్యం, అట్లా ఉండాలి, ఇది రూల్ ఫాలో కండి. శాస్త్రం అంటే ఏంటి అర్థం? శాసనాత్ ఇది శాస్త్రం. శాసించి మనల్ని పతనాత్ త్రాయతే, మనల్ని పతనం చెందకుండా మరలా మనుష్య జన్మ పొంది కూడా, ఉత్కృష్టమైనటువంటి మనుష్య జన్మ పొంది కూడా మళ్ళీ కింద జన్మలకు, లోయర్ యోనిస్కి వెళ్ళకుండా ఉండాలి అంటే, నన్ను నేను ఉద్ధరించుకోవాలంటే అట్లీస్ట్ మళ్ళా వచ్చే జన్మైనా మనుష్య జన్మే దొరకాలి. అట్లా కొన్ని జన్మలైనా పర్వాలేదు, కానీ కిందకి వెళ్ళకూడదు. మళ్ళీ కిందకి చెట్లు చామలై పుట్టాను, జంతువుగాను, దోమగాను, చీమగానంటే మరలా చూడండి అది ఎక్కడ, అది మళ్ళీ ఎవల్యూషన్ అయ్యి రావాలి. కాబట్టి ఈ ఎవల్యూషన్లో మనం హయ్యెస్ట్ స్టేజ్కి వచ్చాం మనుష్య జన్మ అంటే. ఇంక ఈ తర్వాత ఒకే ఒక జంప్, దైవత్వమును పొందాలి, దైవత్వతని గుర్తించాలి. మళ్ళీ కిందకి యానిమలిస్టిక్ డెవిలిష్ నేచర్కి వెళ్ళకూడదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇట్లా మరి మాతృదేవో పితృదేవో అన్నారు కదండి అంటే చూద్దాం. రామాయణంలో భరతుడు, పురాణంలోంచి చెప్పుకుంటూ వస్తాను ఉదాహరణలు ఇస్తాను కొన్ని, ఈ పదం బాగా అర్థం అవ్వాలంటే. రామాయణంలో భరతుడు, వాళ్ళందరూ కూడా ఇలాగే చిన్నప్పటి నుంచి ఈ శాస్త్రం వినుంటారు.
ఈ తైత్తిరీయోపనిషత్తు కూడా చదివి ఉంటారు, వాళ్ళ గురువు వశిష్ఠుడు చెప్పుంటారు, తల్లిని పూజించు, తల్లి దైవము. కానీ భరతుడు ఎప్పుడైతే ఆ తల్లి కైకేయి ధర్మమునకు వ్యతిరేకముగా అధర్మముగా ప్రవర్తించి తనకు దైవముతో సమానమైనటువంటి అన్నయ్యను అడవికి పంపించి స్వార్థముతో నాకు రాజ్యం కావాలని అనుకుంటుంది పెద్దవాడు రాముడైతే, ఇది చెప్తే తండ్రి బాధపడతాడని భర్త కైకేయికి, భర్తకు ఎంత గుండె పగిలిపోతుంది, ఆయన తట్టుకోగలడానికి కూడా గుర్తించక చింతించకుండా ఏమైనా పర్వాలేదని చెప్పి తన పిడివాదంతో ఆ పట్టుదలతోటి తన కోరికలను అడిగిందా. ఏమైంది చివరికి, దశరథుడు రాముడి యొక్క సపరేషన్ వలన శరీరాన్ని వదిలాడు. మరి భరతుడు ఇప్పుడు తల్లి దైవం అని చెప్పి తల్లిని అనుసరించాలా, ధర్మాన్ని అనుసరించాలా? ఇక్కడ దీన్ని ధర్మ సంకటం అంటారు. శాస్త్రంలో ఏం చెప్పింది, తల్లి దైవం అన్నది. మరి తల్లి అక్కడ దైవంలాగా ఉండి ధర్మముని బోధించాలిగా మరి. కానీ అధర్మముగా తల్లి ప్రవర్తిస్తున్నప్పుడు, అది నాకు గుర్తించినప్పుడు, నాకు తెలిసినప్పుడు ఆ తల్లిని ఉపేక్ష చేయాలా, లేక ఆవిడ వెనక నేను పోవాలా? ఆవిడ వెనకాల నేను పోకూడదు, ఉపేక్ష చేయాలి. చూసారా, అది ఉదాసీనం. మొదట్లో కొంచెం కోపంతో కైకేయిని బాగా తిట్టేవాడు భరతుడు, అంతా చేస్తే తర్వాత రాముడి దగ్గరకు వచ్చిన తర్వాత దండకారణ్యంలో రాముడు చెప్పాడు, నువ్వు కైకేయి అమ్మ అని ఒక్క మాట కూడా ఇంక మీద ఏమి తిట్టకూడదు, అనకూడదు, ఇవన్నీ మన మంచిగా జరుగుతున్నాయి అని చెప్పి భరతుడికి రాముడు పాఠం చెప్తాడు. అప్పటి నుంచి భరతుడు తల్లి కైకేయిని తిట్టడం కానీ కోపించుకోవడం కానీ ఏమి చేసేవాడు కాదు, కానీ ఉదాసీనుడుగా ఉంటాడు, ఇండిఫరెంట్గా ఉంటాడు. ఈ ఉదాహరణ బాగా అర్థం చేసుకోండి. సరే, తర్వాత పితృదేవోభవ అన్నారు కదంటే కరెక్టే, కానీ ఆ తండ్రి హిరణ్యకశిపు ప్రహ్లాదుడు భక్తుడైనటువంటి సాత్వికుడైనటువంటి ఆ ప్రహ్లాదుడిని భక్తి చెయ్యొద్దు, నారాయణుని పేరు చెప్పొద్దు, నీకు అసుర గుణాలన్నీ ఉండాలి, అసుర విద్యను నేర్చుకో అని చెప్పి ఆ తండ్రి ఎంత వ్యతిరేకంగా అతన్ని వాదించి హింసించాడు. ప్రహ్లాదుడు మారాడా? ప్రహ్లాదుడు అమ్మ చెప్తుంది, ఎందుకు బాబు ఇంత నువ్వు మీ నాన్నగారికి ఇష్టం లేనిది నువ్వు ఇలా చేస్తావు, ఆయన కోపం వస్తున్నది కంటే మరి ఏం చేయనమ్మా నేను, ధర్మమైనటువంటిది అందరికీ ప్రేమస్వరూపుడు అయినటువంటి ఆ నారాయణుణ్ణి నేను ఎట్లా మర్చిపోగలను అని చెప్పి అక్కడ తల్లికి చెప్పాడు, తండ్రిని తిరస్కరించి తను చేస్తున్న భక్తిని తాను గట్టిగా అట్లాగే పట్టుకుని ఉన్నాడు. కానీ తండ్రి కోసం చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు మారలే. చూసారా, ఇది అప్పుడు తండ్రిని అగౌరవపరిచినట్ల, భరతుడు కైకేయి తల్లిని అగౌరవపరిచినట్ల కాదు. వాళ్ళకేంటంటే ధర్మము బ్రహ్మము ముఖ్యం, అందుకని పరమాత్మ ముఖ్యం. ఆ పరమాత్మని తెలుసుకోవాలంటే ఒక మనిషి ధర్మమును అనుసరించాలి. అందుకనే రామాయణం మొత్తం రాముడు అంటేనే రామో విగ్రహవాన్ ధర్మ, ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ది ధర్మ. ఉదాహరణ అర్థమైందా? రిజెక్ట్ చేశాడు. సరే, ఇంకా లోకంలో పెద్దవాడైనటువంటి అన్నను తమ్ముడు ఎప్పుడు కూడా దూషించకూడదు, తిరస్కరించకూడదు, అవమానపరచకూడదు. అన్నకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు, అన్నకు హాని చేసేట్లుగా శత్రువుల పక్కన వెళ్ళకూడదు. ఇలా అన్నీ శాస్త్రం చెప్తుంది. కానీ అదే రామాయణంలో చూడండి, విభీషణుడు రావణుడు యొక్క తమ్ముడు మంచి మాటలన్నీ చెప్పాడు, రాముడితోటి నువ్వు యుద్ధం పెట్టుకోకు, ఇలా శత్రుత్వం పెట్టుకోకు, ఆయన భార్యను ఆయనకి ఇచ్చేసేయి,
ఇచ్చేస్తే మన సుఖంగా మనం ఉండొచ్చు మన పాటికి, ఆయన పాటికి ఆయన ఉంటాడు. కానీ నువ్వు ఇలాంటి తప్పు చేసి ఇప్పుడు ఆ రాముడు యుద్ధానికి వస్తున్నాడు, ఆయన ఎట్లా ఎదిరించాలని చెప్పి ఇక్కడ మీటింగ్ పెడితే నేను ఎట్లా ఆ మీటింగ్లో ధర్మాన్ని వదిలేసేసి అధర్మం సైడు నేను మాట్లాడతాను? కాబట్టి నువ్వు నాకు అన్నయ్యవే, నీ మీద గౌరవం ఉంది. ఒకసారి చెప్పాను, 2 సార్లు చెప్పాను, 3వసారి చెప్పలేదు, అవమానపరిచాడు. ఎవరు? రావణుడు యొక్క కొడుకు ఇంద్రజిత్ వచ్చి తిట్టాడు. ఎవరిని? బాబాయిని. నువ్వు కుక్క లాంటి వాడివి అన్నాడు. శత్రువులకి మా దగ్గర అన్నం తిని ఇక్కడ బతుకుతూ ఈ రాజ్యంలో ఉంటూ శత్రువుల వైపు మాట్లాడతావా అన్నాడు. ఇవన్నీ విన్న తర్వాత విభీషణుడు మాట్లాడకుండా అక్కడికక్కడే వెంటనే రాజ్యంలో నుంచి, లంకలో నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు రాముడి దగ్గర శరణార్థిని పొందడానికి, శరణార్థి అవ్వటానికి. ఇప్పుడు ఇది మరి తమ్ముడు చేసింది తప్ప అన్నయ్య మీద అంటే తప్పు కాదు. అన్నయ్యని ఉదాసీనంగా, ఇండిఫరెంట్గా తిరస్కరించాడు. బయలుదేరి వచ్చేప్పుడు నమస్కారం కూడా పెట్టాడు. నీకు మంచి కలుగుగాక అన్నాడు. చూశారా? మంచి కలుగుగాక. అది అప్పుడు తప్పు కాదు. ఇది అన్యాశ్రయాణం, సారీ ఏంటిది, ఆ లోకవేదేషు, లోకంలో మరి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వేదాల్లోనే ఈ మంచి మాట చెప్పారు. ఇంకా చెప్తాను చూడండి. ఋషభదేవుడు భాగవతంలో 5వ స్కందములో భగవంతుడి యొక్క జ్ఞాన అవతారమనే చెప్పబడేటువంటి ఋషభదేవుడు ఒక చక్కటి ఉపదేశం చేస్తాడు అక్కడ. ఆయన సభలో పిల్లలకి, ఆయనకు 100 మంది పిల్లలు అందరి ముందు అక్కడ ఏం చెప్తాడంటే, ఇది చాలా హైలైటెడ్ ఉపదేశం. నీకు ఈ ధర్మ మార్గంలో ఆధ్యాత్మిక ఉన్నతికి, నీ యొక్క జ్ఞానప్రాప్తికి ఎవరైనా అడ్డం వస్తూ నిన్ను ఆపుతున్నారు అంటే వాళ్ళని నువ్వు లక్ష్యం చేయకు, నిర్లక్ష్యం చేసేయి. వాళ్ళని అవమానించకు, ద్వేషించకు, నమస్కారం పెట్టు, నీ దోవలో నువ్వు వెళ్ళిపో. ద్వేషం వద్దు, వాళ్ళని పట్టించుకోకు. వాళ్ళు చెప్తున్నారని చెప్పి నీ లక్ష్యం నిలిచిపోకూడదు. అప్పుడు ఏం చెప్తున్నారంటే, గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్ పితా న సస్యాత్ జననీ న సస్యాత్ దైవం న తత్స్యాత్ న పతిశ్చ సస్యాత్ నమోచయేద్య సముపేత మృత్యుం. ఈ మృత్యువులో నుంచి, సంసారంలో నుంచి బయటపడటానికి జ్ఞానమును పొందాలి. ఆ జ్ఞానాన్ని పొందటానికి ఆ మార్గంలో నీకు ఎవరైనా ఒక గురువు, ఆ జ్ఞానమంతా వద్దు నీకు, ఈ కర్మ మాత్రమే చాలు, ఈ భక్తి మాత్రమే చాలని నిన్ను అడ్డగిస్తే ఆ గురువు కాదు, ఆయనకు నమస్కారం పెట్టేసి నువ్వు వెళ్ళిపో. అలాగే సొంత అమ్మ కూడా ఇలా చెప్పి నిన్ను ఎన్నో జన్మలెత్తి మరలా మనుష్య జన్మకు వచ్చిన తర్వాత ఏ తల్లి అయితే ఈ జీవుడిని జ్ఞానము పొందేట్లుగా చేయాలని ఆశించకుండా వాడిని తన యొక్క సొంతంగా పెట్టుకుంటూ, నువ్వు బాగా చదువుకో, నువ్వు ఫారిన్ వెళ్ళు, నువ్వు డబ్బులు సంపాదించు, నీకు ధర్మం అక్కర్లేదు, బ్రహ్మం అక్కర్లేదు అని చెప్పి ఎవరైనా తల్లి నీకు ఇప్పుడు నుంచి ఎందుకురా ఈ ఆధ్యాత్మికమంతా, నీకు ఎందుకురా ఇప్పుడు ఎంత భక్తి, ఇలా ఎవరైనా తల్లి మాట్లాడితే ఆ తల్లికి నమస్కారం చేసి నీ దోవరు నువ్వు వెళ్ళు. అలాగే తండ్రి, చూసారా? అలాగే బంధువులు, బంధువులందరూ కూడా చెప్తారు, వై యు ఆర్ సో స్పిరిచువల్. ఇప్పుడు ఎన్ని నారద భక్తి సూత్రాలా, అవన్నీ అసలు ఎక్కడ అర్థమవుతాయి? అవి ఎందుకు? అవన్నీ ఏదో సన్యాసులు అట్లా కుటుంబాలు లేని వాళ్ళకి చెప్తారు, మనకెక్కడవుతాయి? మనమేదో కృష్ణారామ, మన భక్తి, మన పూజ, మన గుడికి వెళ్ళటం, ఇవన్నీ టీవీ చూసుకుంటూ, ఫోన్ తోటి బ్రౌజింగ్ చేసుకుంటూ, ఇది చాలు. అప్పుడప్పుడు ఎవరికైనా ధర్మం చేయి, సోషల్స్ ఇవి చెప్పాడే బంధువులు, వాళ్ళని కూడా నమస్కారం చేసి నీ దోవలను వెళ్ళిపో. ఇంకా చెప్తాను వినండి, ఏదైనా దైవము
చాలామంది రకరకాల దేవతలు ఉన్నారు కదండి, సెమీ డెమి గాడ్స్. ఏవైనా ఏ దేవత అయినా నీకు ప్రత్యక్షమై నీకు ఈ జ్ఞానము, ఈ బ్రహ్మము ఇదంతా వద్దు, నీకు నేను చూడు ఈ వరాన్ని ఇస్తాను, నీకు ఈ యొక్క సుఖాలను ఇస్తాను, యమధర్మరాజు నచికేతుడికి ఆశ చూపించినట్లుగా. కానీ నచికేతుడు ఒప్పుకోలేదుగా, అవన్నీ తీసుకోలేదే. అలా ఈ దేవతలు కూడా ఎవరైనా వచ్చి మోక్షము బ్రహ్మము అవన్నీ లేవు, అవక్కర్లేదు, నువ్వు నన్నే పూజిస్తుండు, నువ్వు నాకు ఆహుతివ్వు, నేను నీకు నీ కోరికలు నెరవేర్స్తానని ఎవరైనా దేవత కూడా వచ్చి ముందంటే ఆ దేవతకి నమస్కారం పెట్టు, ఆయన చెప్పింది వినకు. వేరే ఎక్కడా ఉండదండి టీచింగ్. వెతికి చూడాలి భాగవత సముద్రంలో. దేవత అయినా సరే మనం చూడండి, మరి ఎందుకు చిన్న చిన్న ఎన్నో రకాల దేవతల్ని పట్టుకొని, ఆ గ్రహాలని పట్టుకొని వాళ్ళందరినీ శాంతిపరుస్తూ, వాళ్ళని తృప్తిపరుస్తూ, ఎంత చేసినా మళ్ళీ భయం భయంగానే జీవిస్తూ, ఇంకెప్పుడు నువ్వు వీటిలోంచి తప్పించుకుంటావు? అందుకని పతి భర్తకి కానీ, భార్య పతికి కానీ చూడండి, ఏదైనా దైవం వచ్చి చెప్పినా సరే నీ ముక్తి మార్గం, నీ ఉనకు ముక్తి, బంధరాహిత్యం, సంసార రాహిత్యం అయ్యేట్లుగా, నీకు ఆత్మజ్ఞానాన్ని కలిగేట్లుగా చేయటంలో అడ్డంగా నిలిస్తే వాళ్ళని అందరినీ తిరస్కరించు. చూసారా, ఈ సూత్రానికి నేను నిన్ని ఉదాహరణ చెప్తే కానీ మనకు అర్థం కాదు. మీరు ఇంకా దీన్ని మల్టిప్లై చేసి చూసుకోండి. మన కొడుకులు, కూతుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, నా ఆస్తులు పాస్తులు ఇవి చాలా ముఖ్యమండి. నారదభక్తి సూత్రాలు ఎక్కడ వింటాను, సత్సంగానికి ఎక్కడ వెళ్తాను, ఇప్పుడేం అర్జెంట్ అయింది, ఇప్పుడు నాకు ఇంకా కొంచెం బాగానే ఉంది, ఇంకా బాగా ముసలోడివై వయసు అయిన తర్వాత వింటానులే, ఇలా అన్నాడు అనుకోండి, వాడి కర్మం. ఇంకా ఇప్పుడు జరిగిన ఎగ్జాంపుల్స్ చెప్తాను, పురాణాల్లో నుంచి చెప్పాను. త్యాగరాజుల వారిని వాళ్ళ అన్నయ్య మంచివాడే కానీ లౌకికుడు. మరి త్యాగరాజేమో అలౌకికమైన భక్తిలో ఉంటూ ఆయనకి ఈ ప్రపంచమే, అందుకని ఆయన ఎట్లాగో అన్నయ్య కదా కొంచెం ఫోర్స్ చేసి అట్లా చేసి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన త్యాగరాజుల వారి యొక్క ఇది ఆగలేదు భక్తి. ఆ తర్వాత ఉద్యోగం ఏదైనా చేయమని ఉద్యోగం ఇప్పిస్తుంటే ఉద్యోగం చేయలేదు. ఉంచవృత్తి, చెంబు తీసుకొని రోడ్డు మీద భార్య ఇద్దరు కలిసి రామనామం చెప్తూ భిక్ష కోసం వెళ్ళేవాళ్ళు. కాబట్టి అన్నయ్య చెప్పాడు కదా, పాపం ఆయనకి అవమానంగా ఉంటుందేమో సొసైటీలో, నేను ఇట్లా వెళితే ఏది ఉంచవృత్తికి వెళితే అనుకున్నాడు ఆ త్యాగరాజు. అన్నయ్యని ద్వేషించలేదు. ఎన్నో ఆయన కష్టాలు పెట్టాడు. రాముడి విగ్రహాన్ని తీసుకుని కావేరీలో పడేశారు, ఎన్నెన్నో చేశారు. త్యాగరాజు వాటికి ఉదాసీనుడిగానే ఉండి ముందుకు వెళ్ళిపోయాడు. తుకారాం జీవితంలో ఆయన భార్య ఎప్పుడూ ఆ తుకారాముకి అసలు అనుకూలంగా ఉండేదే కాదు. కానీ తుకారాము ఆ విఠల స్మరణ వదిలాడా? ఆమెను కోపించుకున్నాడా? లేదు. మీరాబాయి తన భర్తను తిరస్కరించి, పెళ్ళి అయిన తర్వాత భర్తను తిరస్కరించి, మరి భర్తను తిరస్కరించడం తప్పు కదా. పతివ్రత లక్షణం ఏమిటి అంటే ధర్మంలో చెప్పబడింది. కానీ అదే రూలు నీకు నీ ఉత్తమమైన జ్ఞాన భక్తి మార్గానికి అడ్డంగా వస్తే తిరస్కరించు. మీరాబాయి చెప్పాను కాబట్టి భర్తని మళ్ళీ గోపికలు జ్ఞాపకం వస్తున్నారు. గోపికలు వాళ్ళు ఎన్నోసార్లు వాళ్ళ కుటుంబ విషయాలలో అత్తమామలు భర్తలు చెప్పినవి ఎన్నో అబ్జెక్షన్లు పెడితే వేటిని వాళ్ళు పట్టించుకోలేదు, వినలేదు. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటి, అధర్మ మార్గంలో పోయిన వాళ్ళ కాదు. అలా కనిపిస్తుంది మామూలు లౌకికులకు. చూడండి, చివరిగా ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే,
త్యాగరాజుల వారు చెప్పాను, ఆ, అందరు తులసీదాసు. ఇంకొక విదేశ ఉదాహరణ చెప్తాను. సోక్రటీస్ అని ఆయన ఉన్నాడు కదా, చాలా గొప్ప జ్ఞాని, ఆయన ఫిలాసఫర్, గ్రీక్ ఫిలాసఫర్. అదే చాలా జ్ఞానవంతుడు. కానీ ఆ సోక్రటీస్ యొక్క భార్య ఎప్పుడూ సోక్రటీస్ని కష్టపెడుతూ చాలా బాధ పెడుతుంటుంది. ఆయన కింద ఇట్లా కూర్చొని చక్కటి ఉపదేశాలు చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఆవిడ కోపం వచ్చిందంటే అది చెక్కలతో కట్టిన ఇళ్ళ పైన నుంచి నీళ్లు పెద్ద పెద్ద కుండల్లోంచి నీళ్ళన్నీ పోస్తుంది. ఒకరోజు నీళ్ళన్నీ ఇలా పోస్తుంటుంది అప్పుడప్పుడు. ఆయన ఏమి ఆవిడని కోపించుకోడు. ఆయన కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఆయన లెక్చర్ని మాట్లాడుతూనే ఉంటాడు. ఒకరోజు కుండలన్నీ పగలగొట్టింది, పైన పగలగొట్టి ఆ కుండలన్నీ కింద వేసింది తల మీదనే. వేస్తే ఆయన అంటాడు, ఎవ్రీడే ఇట్ రెయిన్స్, ఎవ్రీడే ఇట్ థండర్స్, నా టుడే ఇట్ ఈస్ రెయినింగ్ ఆల్సో. అంత జోకుగా తీసుకొని చెప్పారు. ఏమిటి ఇవన్నీ ఉదాహరణలు తెలియజేస్తున్నాయి? నీకు నీ మార్గం లక్ష్యం ఏంటనేది చాలా క్లియర్గా ఉండాలి బాబు. దానికోసం చాలా రూడ్గా ఉండి అందరినీ ద్వేషించకు, వాళ్ళని కష్టపెట్టకు, దూరము వెళ్ళాలని ఆశించకు. నువ్వు జాగ్రత్తగా మేనేజ్ చేసుకో, ఉదాసీనుడిగా ఉండి మేనేజ్ చేసుకో. ఇది 11వ మంత్రం. 12వ మంత్రాన్ని జస్ట్ చదువుతాను, టైం అయింది. చూసారా, ఒక్కొక్క సూత్రానికి ఇంత వివరణ ఇవ్వాలి. 12వ సూత్రంలో భవతు నిశ్చయ దార్ఢ్యాద్ ఊర్ధ్వం శాస్త్రరక్షణం. ఈ సూత్రం మొదట నీకు నిశ్చయం ఉండాలి, నువ్వు నిశ్చయించుకోవాలి. యు డిసైడ్ ఫర్ సర్టన్. ఇది కావలసింది. దీని తర్వాత నేను ఇంకా దేనికి వెనక పరిగెట్టక్కర్లేదు. అందుకనే సద్గురు, శాస్త్రము బోధించే గురువు దగ్గరికి వచ్చి ఆత్మజ్ఞానాన్ని గురించి విన్నట్టుంటే ఇంకా దీనికి మించి మరొకటి చేయవలసింది ఏమీ లేదు, మరొకటి సాధించవలసింది ఏమీ లేదు. అందుకని ఆ కర్మ చేయాలి, ఈ కర్మ చేయాలి, వాళ్ళు చెప్తున్నారు అక్కడేంటో, అక్కడేంటో అక్కడ వేరే చెప్తున్నారు, అక్కడేంటో పెద్ద పెద్ద పూజలు జరుగుతున్నాయిట, ఇవన్నీ జరుగుతుంటాయి. అట్రాక్ట్ అవ్వకు, వాటన్నిటికి వెనక పరిగెట్టకు. టీవీలో మళ్ళీ ఎవరో ఆయన ఏదో చాలా పెద్దగా గొప్పగా బాగా మాట్లాడుతున్నారు, ఇట్లా రకరకాలుగా అట్లా వ్యభిచరణం అట్లా టీవీలోను యూట్యూబ్లోను ఎన్నెన్నో దొరుకుతున్నాయని చెప్పి ఇవన్నీ ఇట్లా మారి వింటమే వ్యభిచారం. అవ్యభిచారిణి భక్తి. ఒక్కడిని ఆశ్రయించు, ఒక్క గురువు దగ్గర నుంచి విను, చక్కగా విను, చాలా కాలం విను. అందుకని నీకు చాలా కాలము చక్కగా బోధించే గురువు మొదలు దొరకడం కష్టం, తెలుసా? అది నువ్వు నిర్ణయించుకోవాలి. గురువు చెప్పడు, చూడండి. లేకపోతే ఇట్లా 10-15 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు అది తిన్నాను, ఇది విన్నాను, కొంచెం అది విన్నాను, కొంచెం ఇది విన్నాను, కొంచెం ఆయనదే విన్నాను, కొంచెం ఈయనదే విన్నాను, కొద్ది రోజులు అది చేస్తుండేవాడిని, కొద్ది రోజులు ఇది చేస్తుండేవాడిని. ఇట్లా వ్యభిచారంలోనే ఉండకూడదు మనస్సు. ఇప్పుడు ఇక్కడ నిశ్చయంగా ఉండాలంటున్నారు. తర్వాత దాంట్లో నిశ్చయం చేశాను, స్థిరపడ్డాను, దార్ఢ్యం వచ్చింది. నిశ్చయం, దార్ఢ్యం వచ్చింది అంటే ఇంకా తర్వాత ఊర్ధ్వం, ఆ తర్వాత మరి సాధించేశాను, జ్ఞానవంతుడైనాను, జీవన్ముక్తుడైనాను, తృప్తుడనైనాను. అప్పుడు శాస్త్ర రక్షణం కోసం నువ్వు జీవించు అంటున్నారు. ఈ శాస్త్ర రక్షణం అంటే ఏంటి? ఇది ఈ పదాన్ని మనం వచ్చే సత్సంగంలో వివరణంగా విందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.